హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై తేజశ్రీ. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పానీపూరి చూద్దామా. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్లోనే సింపుల్ స్టెప్స్తో ప్రిపేర్ చేయొచ్చు. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్మాల్ సైజు ఉన్న టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని 1 కప్ తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిపోయిన పప్పును కూడా యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీకి సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చాట్ రెడీ. ఇప్పుడు పానీ కోసం రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 4 to 5 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా చింతపండుని నానబెట్టుకొని ఆ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసి ఇక్కడ కన్సిస్టెన్సీకి సరిపోయినన్ని వాటర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా కొంచెం యాడ్ చేసి దాంట్లోకి సాల్ట్ అలాగే చిటికెడు చాట్ మసాలా వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ స్పైసీగా ఉండి పానీ రెడీ. అంతే, మన పానీపూరి చాట్ అండ్ పానీ రెడీ. చాలా క్రంచీ పూరి అండ్ స్పైసీ పానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాగే చాలా రెసిపీస్ కూడా వస్తాయి.